అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఎస్, ఇది బిగ్ బ్రేకింగ్. యాక్చువల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఒక ప్రభంజనం అనుకోవచ్చు. అన్ని రిజల్ట్స్ ఒక ఎత్తు, ఈ రిజల్ట్ ఇంకో ఎత్తు అనుకోవచ్చు. ఎందుకంటే జాగృతి, తెలంగాణ జాగృతి పూర్తిగా ఒక మున్సిపాలిటీనే కైవసం చేసుకుంది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు పార్టీనే రాలేదు. కానీ వీళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేయడమే కాదు, ఏకంగా ఒక మున్సిపాలిటీనే కొట్టినటువంటి పరిస్థితి. అది ఎక్కడ అనంటే గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఇప్పుడు కల్వకుంట్ల కవిత లీడ్ చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి ఆర్ వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్ మీద పోటీ చేసి అక్కడ కైవసం చేసుకున్నారు. అక్కడ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉంటే టోటల్గా 8 వార్డుల్లో విజయం అయితే సాధించారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇస్మాయిల్ గారు. ఆయన కోర్ కమిటీ మెంబర్. ఈ పార్టీ రాకంటే ముందే సార్ సూచనలు అనుకోండి, సార్ హయాంలోనే పార్టీ రూపుదిద్దుకుంటోంది అని కూడా చెప్పొచ్చు. ఇస్మాయిల్ గారు, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కంగ్రాచులేషన్స్ మొత్తం తెలంగాణ జాగృతికి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి, మరీ ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపల్ పరిధిలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నిజాం వైపు, నిజాయితీ వైపు, నిబద్ధత కలిగిన నాయకుల వైపు నిలబడినటువంటి ప్రజలకు తెలంగాణ జాగృతి పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నారు మీ ద్వారా. చాలా సైలెంట్గా, వెరీ సైలెంట్గా ఎట్లా కొట్టిరు సార్? ఒక మున్సిపాలిటీనే కొట్టిండ్రు. అంటే నేను మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సౌమ్య గారు, ఇక్కడ కవితక్క గారి పట్ల ప్రజల్లో ఎంత బలమైన విశ్వాసం ఉన్నది, కవితక్క నాయకత్వం పట్ల ఎంత నమ్మకం ఉన్నది, కవితక్క భవిష్యత్ రాజకీయ శక్తిగా రావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా ఇక్కడ వడ్డేపల్లి ప్రాంతంలో మా నాయకుడు గొమ్మెల్లి రంజిత్ యాదవ్ నేతృత్వంలో, అదేవిధంగా వడ్డేపల్లి శ్రీనన్న నేతృత్వంలో అక్కడి ప్రజలు ఒక వైపుకు కవితక్క వైపుకు చూస్తున్నారు, కవితక్క వైపు ఆశగా ఉన్నారు అనే విషయం తెలుసుకుని మేము అక్కడ వీళ్ళిద్దరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేసిన ఈ సందర్భం లోపల వాళ్ళ నాయకత్వం కూడా మాకు సంపూర్ణంగా సహకరించింది. ఈ 2 సందర్భాల్లో మా కలిసి పోటీ చేసినటువంటి ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 స్థానాల్లో 8 స్థానాలు గెలవడం అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి. అంటే కవితక్క మొదటి నుంచి చెప్తా ఉన్నారు, నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థులను, నమ్మకస్తులను, ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళను, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేటటువంటి వ్యక్తుల పట్ల మీరు ఆదరణ చూపెట్టండి అని ఫోన్ ద్వారా, తర్వాత మెసేజ్ ద్వారా మాత్రమే ఆమె చెప్పినారు. ఇంత ప్రచారాన్ని కూడా వెళ్ళలేదు. కానీ ఆ సందేశమే ఇంత గొప్పగా పనిచేసింది. కవితక్క రంగంలోకి దిగితే, బరిలోకి దిగితే ఎట్లా ఉంటుందనేది ఇక మనం ఒకసారి ఊహించవచ్చు. ఏదేమైనా ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చెప్పపెట్టు, అదేవిధంగా మేమే ఈ తెలంగాణకు ఐకానాన్ని విరవీగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా చెప్పపెట్టని నేను భావిస్తా ఉన్నా. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి తీర్పులు భవిష్యత్తులో అనేకం వస్తాయి. ఇది తొలి విజయంగా, తొలి మెట్టుగా భావిస్తా ఉన్నాం సౌమ్య గారు. పార్టీ సింబల్ మీద జరుగుతున్నటువంటి ఎలక్షన్ సార్, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. ఏ పార్టీకి ఓటేస్తున్నామని క్లారిటీగా చూసుకొని మరీ ఓటేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా? అంటే ఏ పార్టీ అయినా విజయం సాధించాలని కోరుకోవడం వేరు, పక్కాగా గెలుస్తాము అని డిసైడ్ అయ్యేది వేరు. మున్సిపాలిటీని కైవసం ఎట్లా చేసుకున్నారు? మేము ఒక్క విషయాన్ని విశ్వసించినాము, ఒక విషయంలో చాలా బలంగా మేము నిలబడినాం. ఏమిటంటే ప్రజలు తప్పకుండా మార్పును కోరుకునే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఆ మార్పును కోరుకుంటే, ఆ మార్పును కోరుకునేటటువంటి ఓటు ఏదైతే ఉందో అది మా వైపు రావాలని, తర్వాత కొత్త నాయకత్వాన్ని బలపరుస్తున్న సందర్భం లోపల ఈ కొత్త నాయకులు ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వాలకు, కొన్ని రాజకీయ పార్టీలకు నిజంగా గుణపాఠం చెప్పాలని ప్రజలు భావిస్తున్నారనే విశ్వాసాన్ని మాత్రం మేము బలమైన విశ్వాసంతో ఉన్నాం. అదే సందర్భం లోపల ఇదే పిలుపునిచ్చినాం మేము, ప్రలోభాలకు తలదకండి, నాయకుడు ఏ కులపోడు, ఎట్లాంటి వాడు కాదు, మీకు అందుబాటులో ఉంటాడా లేదా, ఇట్లాంటి చూడమన్నాం. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మాకు ఒక భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలుగా రేపు భవిష్యత్తులో కూడా ఒక మంచి ఉద్దేశంతో మంచి పాలన అందించాలనే లక్ష్యంతో ముందున్నాం. కాబట్టి మేమందరం కలిసి కూడా ప్రజలకు ఇదే చెప్పినాం, డబ్బులకు లొంగవద్దు, పరపతులకు లొంగకండి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని చూసి మీరు ఎన్నుకోండి అని చెప్పినాం. తర్వాత మాకు ఒక బలమైన విశ్వాసం ఉందండి, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పాటు తెలంగాణ జాగృతి బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్న వాళ్ళ
వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే మాత్రమే ఇచ్చినాం. ఇంకా మేము కాన్సన్ట్రేట్ చేసి మా వైపు నుంచి ఇంకా టికెట్లు ఇవ్వడం కానీ మేము పూర్తిగా కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు. దీంట్లో కొంత మేము మా ప్రయోగం కొంత ఫలిస్తుంది, తప్పకుండా మాకు ఆశాజనకంగా ఉంటుందని మొత్తం మేము భావించాం. యా, అంటే పార్టీ రాకంటే ముందే మీరు ఒక రకంగా బోని కొట్టినట్టు లెక్క, ఒక రకంగా సవాల్ విసిరినట్టు లెక్క, అంతేనా? అవునండి, తప్పకుండా. ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను, అదే విధంగా ఒక రాజకీయ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి చేయలేని పనులకు సంబంధించినటువంటి వ్యతిరేకతను ప్రజలు ఎట్లా చూస్తున్నారు అనడానికి తప్పకుండా నిదర్శనమేనండి. ఎందుకంటే ఈ ఎన్నిక ఆ ప్రాంతంలో వాళ్ళు ఎంతో విసిగిపోయి ఉంటారు కదా ప్రజలు, ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి పార్టీలతో నాయకులతో. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఇది, దీన్ని గౌరవించాలి. ఎవరైనా దీన్ని తక్కువ చేసి చూస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది, అవివేకం అవుతుంది. ఎస్, ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. సరే గెలుస్తారేమో, వార్డులలో మేబీ గెలుస్తారేమో అని అనుకున్నారు తెలంగాణ జాగృతి తరఫు నుంచి బలపరిచినటువంటి అభ్యర్థులు. కానీ ఏకంగా ఇట్లా మున్సిపాలిటీనే గెలుచుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే ఒక బోని కొట్టినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి ఫస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో బోని కొట్టినట్టుగా ఇప్పుడు నాయకులైతే భావిస్తూ ఉన్నారు. ఇంకొన్ని రోజుల్లోనే పార్టీ రాబోతోంది. మేబీ మే చివరి వారంలోనో లేకపోతే మే మంత్లోనో పార్టీ కూడా ఆవిర్భావం కాబోతోంది. పార్టీ రాకంటే ముందే ఇప్పుడు ఏకంగా ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో తెలంగాణ జాగృతి కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మున్సిపల్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ త్వరగా మారిపోతున్నాయి. ఇప్పటికీ కూడా మనకు వస్తున్నాయి లీడ్స్ మాత్రమే. విజయం దిశగా కూడా ఇప్పుడు మధ్యాహ్నం వరకైతే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే మనకు అందే అవకాశం ఉంది. ఒకసారి చూడండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే కార్పొరేషన్స్ మొత్తం 7 ఉంటే ఇప్పటికీ కూడా లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఎంఐఎం కానీ ఎవరు కూడా ఖాతా కూడా తెరవనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ మున్సిపాలిటీస్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ కట్గా ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంది. లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. 48 స్థానాలతో లీడ్లో ఉంది కాంగ్రెస్. నెక్స్ట్ బీఆర్ఎస్ ఏమో 9, బీజేపీ 1, ఎంఐఎం 1 లీడ్లో అయితే మనకైతే కనిపిస్తోంది. మనకు తెలుసు ఎంఐఎం ఎక్కడ లీడ్లో ఉంటుంది అని. నిజామాబాద్లో 1 ఎంఐఎం చాలా టఫ్గా ఇస్తోంది కాబట్టి అక్కడ ఒక లీడ్ అయితే మనకు కనిపిస్తోంది ఎంఐఎం విషయానికి వస్తే. ఇక కంప్లీట్లీ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీకి సంబంధించిన అప్డేట్ నేను చెప్పబోతున్నా. ఇది క్లీన్ స్వీప్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా కైవసం చేసుకుంది. ఎందుకంటే 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్లావత్ తిరుపతి గెలుపొందారు. 2వ వార్డులో బీఆర్ఎస్ బానోత్ భద్రమ్మ గెలుపొందారు. 3వ వార్డులో బీఆర్ఎస్ బానోత్ కిషన్ గెలుపొందారు. 4వ వార్డులో కాంగ్రెస్ మెరుగు రాము గెలుపొందారు. 5వ వార్డులో బీఆర్ఎస్ బోధ భాస్కర్ గెలుపొందారు. 6వ వార్డులో కాంగ్రెస్ కలం సునీత గెలుపొందారు. 7వ వార్డులో కాంగ్రెస్ మండం కాంతమ్మ గెలుపొందారు. 8వ వార్డులో కాంగ్రెస్ ప్రగతి విసారపు గెలుపొందారు. 9వ వార్డులో కాంగ్రెస్ గుగ్లోత్ నీలా గెలుపొందారు. 10వ వార్డులో బీఆర్ఎస్ బేబీశ్రీ గెలుపొందారు. 11వ వార్డులో బీఆర్ఎస్ లావుడియా సత్యవతి యుగంధర్ అని కూడా ఆమెను పిలుస్తారు, ఆమె గెలుపొందారు. 12వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి గెలుపొందారు. 13వ వార్డులో బీఆర్ఎస్ గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి గెలుపొందారు. 14వ వార్డులో కాంగ్రెస్ జాటోత్ సురేష్ గెలుపొందారు. 15వ వార్డులో కాంగ్రెస్ లునావత్ రమేష్ గెలుపొందినటువంటి పరిస్థితి. సో 15 వార్డులకు కానీ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కనిపిస్తోంది. నెక్స్ట్ బీఆర్ఎస్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఈ మరిపేడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది అని కూడా చెప్పొచ్చు. చాలా ఫాస్ట్గా అప్డేట్స్ అందుతున్నాయి. అండ్ మహబూబాబాద్ అనగానే మనకు తెలుసు కదా, పూర్తిగా ఇది గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ కూడా వన్ సైడే వేయాలి. అంటే డెవలప్మెంట్ని చూసి ఓటేయాలి అనేటువంటిది వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే డెవలప్మెంట్ చాలా తొందరగా జరుగుతుంది, అభివృద్ధి పనులు చాలా జరుగుతాయి, తొందరగా జరుగుతాయి, ఫండ్స్ కూడా అట్లాగే వస్తాయి అన్న దాంతోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలందరూ కూడా మొగ్గు చూపినట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో నేను ఇంతకు ముందు చెప్పిన
రిజల్ట్ మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుంది.